నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చి చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి వచ్చిన మెసేజెస్ మనం చాలా సీరియస్గా తీసుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మనం ఏదన్నా నేర్చుకోవాలి అంటే వీళ్ళు చాలా ఉత్సాహంగా మనకి నేర్పించడానికి, మనకి ఏమన్నా కావాలంటే ఇవ్వడానికి వీళ్ళు మనకన్నా ముందు ఉత్సాహాన్ని చూపిస్తారు. అలా మన లైఫ్లో మనల్ని అడుగడుగున మనల్ని గైడ్ చేస్తూ, మనకి తెలియని వాటిని మనకి నేర్పిస్తూ, మనల్ని ఒక మంచి వేలో తీసుకొని వెళ్తూ మనల్ని మౌల్డ్ చేసే వాళ్ళు ఎవరు? తల్లి ఫస్ట్ గురువు అయితే ఆ తర్వాత తండ్రి. తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేస్తే గురువుకి చాలా విశిష్టమైన స్థానం ఉంది కదా. ఇక్కడ గురువు ఎవరు అవ్వచ్చు? మన లైఫ్లో మనకి పాఠాలు నేర్పిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మనము వాళ్ళకి గురుస్థానాన్ని ఇవ్వచ్చు అన్నమాట. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం కూడా నెక్స్ట్ వస్తారు. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అలా మాదిరా గురువు నుంచి మనకు వస్తున్న మెసేజెస్ అంటే మన స్పిరిచువల్ టీం ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి వాళ్ళ చుట్టూరు ఒక స్పిరిచువల్ టీం ఉంటుంది. మన చుట్టూరు కొంతమంది పని చేస్తూ ఉంటారు, వాళ్ళు మనకు కనిపించరు. మనము భూమిపైకి వస్తున్నప్పుడే మనం ఒక స్పిరిచువల్ టీంని తీసుకొని వస్తామంట. సో వాళ్ళు ఏంటంటే మన చుట్టూరు ఉంటూనే మనకి లైఫ్లో మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నాము, లేదు మనకు ఒక దెబ్బ తగిలింది, దాని నుంచి మనం ఎట్లా బయటపడుతున్నాం, లేదు మనకేదో ఒక సందేహం వచ్చింది, ఆ సందేహం నుంచి మనం బయట పడుతున్నాం. ఎలా పడుతున్నాం? కొన్ని సంకేతాలు వస్తున్నాయి. లైక్ మనకు అనిపిస్తుంది ఇదో ఈ పక్కన కాదు, ఈ పక్కన చూడు, ఈ పక్కన నువ్వు అనుకునింది ఉంటుందేమో అని చెప్పి మనం ఇలా వెనక్కి తిరిగి చూసామంటే ఓకే, అక్కడ మనకు కావాల్సిందేదో మనకు దొరుకుతుంది. ఎవరో మనల్ని పలకరించినట్లు, ఎవరో మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్లు, లేకపోతే ఇది మనకు ముందే తెలిసినట్లు, ఎవరో మనకు ముందే చెప్పినట్లు, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇది స్పిరిచువల్ టీం పని అనమాట. సో అలా మాదిరి మన చుట్టూరు ఉన్న స్పిరిచువల్ టీం ఈరోజు మన కోసం కొన్ని పవర్ఫుల్ మెసేజెస్ ఇస్తుంది. ఈ మెసేజెస్ మనకు ఎందుకు వస్తున్నాయి అంటే మేబీ మన లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉండిండొచ్చు. సో ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ వీడియో రూపంలో మనకి ఆ గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఇది గైడెన్స్ ఫ్రమ్ ది యూనివర్స్ అనుకోవచ్చు, గైడెన్స్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ టీమ్ అనుకోవచ్చు, గైడెన్స్ ఫ్రమ్ దోస్ ఫోర్సెస్ ఎవరైతే మనల్ని ఇంకా బెటర్గా చూడాలనుకుంటున్నారు, మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ది హెల్ప్ దట్ వీఆర్ రిసీవింగ్. ఎందుకు మనకి హెల్ప్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ హెల్ప్ మనం తీసుకున్న దానివల్ల, మోటివేట్ అయిన దానివల్ల మనం ఇంకొంచెం బెటర్ అవ్వగలుగుతాం అన్నమాట. సో గురువు ఏం చేస్తాడు? తన విద్యార్థులు ఎవరైనా కానీ బాగా చదువుతున్నారా, బాగా చదవట్లేదా అనేది అప్రస్తుతం. ఆయనకి ప్రతి ఒక్కరూ, గురువుకి అందరూ ఈక్వల్ అనమాట. కాకపోతే చదివే పిల్లలపైన ఇంకొంచెం మక్కువ చూపిస్తారేమో కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని బ్రిలియంట్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దాలనే చూస్తూ ఉంటారనమాట. సో అందుకనే మనకి ఈరోజు ఈ పవర్ఫుల్ మెసేజెస్ని పంపిస్తున్నారు. సో దట్ మనం లైఫ్లో ఇంకా బెటర్ అయ్యి మనం ఇంకా ముందరికి వెళ్ళాలి అని చెప్పి. ఈ స్పిరిచువల్ మెసేజెస్ ఆల్ పార్ట్స్ నుంచి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మన లైఫ్లో మన కెరియర్ వైజ్ తీసుకోవచ్చు, హెల్త్ వైజ్ తీసుకోవచ్చు, ఫినాన్షియల్గా తీసుకోవచ్చు, మన రిలేషన్షిప్ వైజ్ తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా కానీ మనకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యని మనం పరిష్కరించుకోవడానికి మనకి ఏదైనా మార్గాలు వీళ్ళ మెసేజెస్ ద్వారా దొరకచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ ఏంజిల్ ఆన్సర్స్ కూడా యూజ్ చేస్తాను. సో దట్ ఏంజిల్ ఆన్సర్స్ యూజ్ చేసినప్పుడు మీరు క్వశ్చన్, నేను ఎప్పుడు చెప్పినట్లే క్వశ్చన్ అయితే రాసుకోండి. సో దట్ ఏంజిల్ ఆన్సర్స్ తీసినప్పుడు ఆన్సర్ ఆ క్వశ్చన్కి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. ఇక్కడ నేను లెటర్స్ కూడా ఇచ్చినాను. మీ పేర్లు ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే ఈ లెటర్స్ ప్రకారం మీరు పైల్ని చూస్ చేసుకోండి. లేదు ఇక్కడ నేను కార్డ్స్ కూడా పెట్టాను. ఎందుకు లెటర్స్ కాకుండా నేను మోస్ట్లీ కార్డ్స్ పెడతానంటే అప్పుడు మన ఇంట్యూషన్, మన 6th సెన్స్ మనల్ని ఎలా గైడ్ చేస్తుంది అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2 పైల్స్ చూసి మనకి ఏదైతే దగ్గరగా క్లోజ్గా మ్యాచ్ అవుతుందో దాని బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం చూస్ చేసుకున్న పైల్
అంటే ఇంట్యూటివ్గా ఫస్ట్ మనం కార్డ్స్ని చూసినప్పుడు మనకి ఏ కార్డ్ అయితే ఎక్కువ స్ట్రైకింగ్గా కనిపించిందో ఆ పైల్ కార్డ్ రీడింగ్ చూసినప్పుడు మన ఇంట్యూషన్ మనల్ని ఎంత రైట్గా గైడ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మన ఇంట్యూషన్ ఇంకొంచెం షార్ప్ చేసుకోవచ్చు. అందుకని నేను ఓన్లీ కార్డ్స్ పెట్టేదాన్ని. కాకపోతే కొంతమంది ఇట్లా లెటర్స్ పెట్టండి అక్క ఈజీ అవుతుంది అంటే, సో నేను దీన్ని కూడా కన్సిడర్ చేస్తున్నాను. సో మనకి ఇంట్యూషన్లో కూడా లెవెల్స్ ఉంటాయి. కొంచెం ఇంకొన్ని రోజులు అలానే మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మనం ఇంకొంచెం బెటర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు అనమాట. మన ఇంట్యూషన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. బ్యూటిఫుల్. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దామా? హలో పాయిల్ 1, ఎవరైతే ఈ లెటర్స్తో మీ పేర్లు స్టార్ట్ అవుతాయో లేదు ఈ కార్డ్ని చూస్ చేసుకున్నారో మనం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని. ఫస్ట్ మనం ఆరికల్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. నేను ఫస్ట్ అన్ని కార్డ్స్ తీసేసుకొని ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మనకి కార్డ్స్ ఎందుకు వచ్చినాయి అనేది. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ స్పిరిచువల్ టీమ్ నుంచి కావచ్చు, ఆ గైడింగ్ ఫోర్సెస్ నుంచి కావచ్చు, గురువుల నుంచి కావచ్చు, యూనివర్స్ నుంచి కావచ్చు, ఎవరైనా కానీ ఆ హయ్యర్ పవర్ నుంచి వస్తున్న మెసేజెస్ ప్లీజ్. ఫస్ట్ మెసేజ్ మనకి ఏంటంటే సెక్యూరిటీ. మీకు తెలుసా నేను కార్డ్ పెట్టాను కదా, దట్ చూస్ చేసుకోండి పైల్స్ అని చెప్పి. నేను పెట్టిన కార్డ్ ఇదే తెలుసా, కానీ నేను దాన్ని మిక్స్ చేసి షఫిల్ చేస్తే కూడా మళ్ళీ అదే వచ్చింది. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది మనకి ఫస్ట్ కార్డ్. ఇది ఇంట్యూషన్. ఇది నేను సెక్యూరిటీ అనే కార్డ్ నేను అసలు ఆ పైల్కి పెట్టినప్పుడు కూడా నేను షఫిల్ చేసే పెట్టాను. అప్పుడు కూడా అదే కార్డ్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే కార్డ్ వచ్చింది. డబుల్ కన్ఫర్మేషన్. కొంతమందికి ఆ సెక్యూరిటీ అనేది వస్తుంది. సెక్యూరిటీ ఏ విధంగా రావచ్చు? మనం ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనకి ఆ స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా మనకి సెక్యూరిటీ రావచ్చు. ఫినాన్షియల్ సెక్యూరిటీ రావచ్చు. హెల్త్ వైజ్ కూడా మనం బెటర్ అవుతున్నాము, మనకి బెటర్ మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, మన హెల్త్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అంటే అది హెల్త్ సెక్యూరిటీ కూడా అవ్వచ్చు కదా. సో ఆ విధంగా ఫస్ట్ కార్డ్ అయితే మనకి సెక్యూరిటీ. ప్యూరిటీ, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి ఫాక్స్ ఉంది. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. నాకు ఎందుకో అది ఆ స్విచ్ వర్డ్ వచ్చింది. ప్లెజర్. బ్యూటిఫుల్ కార్డ్స్. మీకైతే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు ట్రస్ట్ మీ, ఏదన్నా కానీ మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటామో మనకు అంత పాజిటివ్ అవుట్కమ్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు లైఫ్లో ఇంతకు ముందు మీకేమన్నా ఇన్హిబిషన్స్ లైక్ అంటే నేను సరిపోనేమో, నా వల్ల కాదేమో, లేకపోతే నా దగ్గర ఇది లేదు, అలాంటివి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా, లేకపోతే ఆ ఇన్సెక్యూరిటీస్ ఉన్నా కానీ వాటి నుంచి మిమ్మల్ని బయటికి వేసేసి యు ఆర్ బికమింగ్ వెరీ వెరీ సెక్యూర్డ్. ఎట్ ది సేమ్ టైం ఆ ప్యూరిటీ, వైట్ కలర్ ఎట్లయితే ఉందో అక్కడ అట్లా మాదిరా ఆ ప్యూరిటీ అంటే ప్యూరిటీ ఇన్ థాట్స్ కావచ్చు, ప్యూరిటీ ఇన్ యాక్షన్ కావచ్చు. ఇక్కడ మీరు గమనించారా? ప్లీజ్ చూడండి, ఒక కన్ను ఏంటంటే పర్పుల్, బ్లూ, ఒక కన్ను గ్రీన్. అంటే ఇక్కడ నాకు చక్రాస్ గుర్తొచ్చినాయి వెంటనే. ఈ ప్యూరిటీ మనకి హార్ట్ చక్ర హీలింగ్ అవుతుండొచ్చు, కొంతమందికి థర్డ్ ఐ చక్ర హీలింగ్ అవుతుంది. సో థర్డ్ ఐ చక్ర హీల్ అవుతుంది అంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. హార్ట్ చక్ర హీల్ అవుతుంది అంటే మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారనమాట. సో ఎవరైతే ఎమోషనల్గా ఎట్ ది సేమ్ టైం ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ అవుతారో వాళ్ళు ఏంటంటే ఏదైతే అనుకుంటారో దాన్ని పొందగలుగుతారనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది, ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఆ పెయిన్లో ఉన్నా కానీ ఇప్పుడు ప్లెజర్ వైపు అడుగులు పెడుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక డోర్, ఇక్కడ చూడండి ఆర్చ్ నుంచి మెట్లు. సో ఒక బెటర్, ఇక్కడంతా మనకి చీకటి ఉంది, ఇక్కడంతా చాలా వెలుగుంది. సో ఈ అంధకారం నుంచి వెలుగులోకి వెళ్తున్నాం అనమాట. న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ అప్. నాకంత కష్టంగా ఉన్నింది, నాకు బాధే ఉన్నింది, లేదు ఇప్పుడు మీకు ప్లెజర్ వస్తుంది. మీరు ఇక్కడ డీర్ స్పిరిట్ ఉంది. డీర్ స్పిరిట్ చాలా ప్యూర్ ఇన్నోసెంట్ స్పిరిట్ అనమాట. అది అందుకనే చెంగుని ఎగురుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఏదైతే మనకి బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్ అంతా ఇక్కడ మంటలో
కాలిపోతుంది. సో ఏవైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఫుల్ మూన్ రోజు మనము లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తాం కదా. మేబీ నేను ఈరోజు చేస్తున్నాను, రేపు పౌర్ణిమ. కొంతమందికి ఇది ఆ విధంగా కూడా సంకేతాలు పంపిస్తుందేమో దట్ రేపు మీలో ఉన్న ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ని ఆ లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ద్వారా మీరు పంపించేసేయండి. సో దట్ మీరు ప్యూర్గా, అంటే ఆ ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో, మీకు ఏది కరెక్టో మీరు అది తెలుసుకున్నప్పుడు మీ లైఫ్ చాలా ప్లెజరబుల్గా ఉంటుంది అని చెప్తున్నట్లున్నారు. బ్యూటిఫుల్ సంకేతాలు నిజంగానే, చాలా చాలా మంచి కార్డ్స్, బ్యూటిఫుల్. ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం మనం. ఈము, క్యామెల్, మౌస్. నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే చూడండి, సెక్యూరిటీ కింద దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గో ఆన్ ఎ న్యూ అడ్వెంచర్. సో పాతది ఏదైతే ఉందో, ఏదైతే మనకు వద్దో దాన్నంతా వదిలేస్తున్నాం. వదిలేసినప్పుడు మనకి పాతది వెళ్ళిపోయింది కాబట్టి కొత్తగా అన్వేషిస్తున్నాం అన్నమాట. కొత్తగా ఆలోచిస్తున్నాం, కొత్తగా ముందరికి వెళ్తున్నాం, కొత్తగా అడుగులు ముందరికి పడుతున్నాయి. సో కొత్తది తెలుసుకుంటున్నప్పుడు మనలో క్యూరియాసిటీ పెరుగుతుంది, మనలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మనలో ఉత్సాహం వస్తుంది. నేను చేయాలి, నేను నేర్చుకోవాలి, నేను చూడాలి, నేను తెలుసుకోవాలి అని. సో అలాంటి కొత్త ఉత్సాహమే కావాలి. ఏ రోజుకి ఆ రోజు మనకు ఆ కొత్త ఉత్సాహం వచ్చే కొద్దికి మనం ఇంకొంచెం చేయాలి, ఇంకొంచెం బెటర్ అవ్వాలి, ఇంకొంచెం తెలుసుకోవాలి అనుకుంటాము. ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త రోజు, ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ఆనందం. అది ఎంత చిన్నదైనా కానీ దాన్ని ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెడతామో ఆ చిన్న చిన్న ఆనందాలే మనకి ఒక రోజుకి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ని ఇస్తాయి. అరే నేను ఇవన్నీ చూసి వచ్చాను కదా, వీటినన్నిటిని నేను తట్టుకొని వచ్చినాను కదా. ఇవన్నీ ఒకవేళ కానీ మనకి ఇలాంటి ఒక అడ్వెంచరస్ లైఫ్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త రోజు, ఒక కొత్త పని చేస్తున్నాము. ఒక కొత్త పని చేస్తున్నప్పుడు అది కొత్తది కాబట్టి దాంట్లో మనకి చాలా ఆటంకాలు రావచ్చు. మనకి తెలియదు కదా, మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు న్యూ కమర్స్ కాబట్టి మనము నేర్చుకుంటున్నాము. ఆ నేర్చుకున్న దాన్ని మళ్ళీ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, తప్పులు లేకుండా ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి, ఏం తప్పులు చేస్తున్నాము, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉన్నప్పుడు మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా, మనం ఇదంతా చూసినాం కదా అన్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అందుకని ప్రతిదీ మనకు కొత్తదే, ప్రతిదీ ఒక న్యూ అడ్వెంచర్. సో దానివల్ల మనకి ఆ ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసేసి మనం రోజు ఒక కొత్త అడ్వెంచర్ వైపు అడుగులు వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్యూరిటీ కింద క్యామెల్ వచ్చింది. క్యామెల్ ఏం చెప్తోంది? ట్రస్ట్ దట్ యూ హ్యావ్ ద రెజనెన్స్ టు గెట్ త్రూ ద ఛాలెంజెస్ బిఫోర్ యూ ఫేస్ దెమ్. ఏదన్నా కానీ ఒక ఛాలెంజ్ మన వైపు వస్తుంది అంటే ఆ ఛాలెంజ్ మన వైపు ఎందుకు పంపిస్తున్నారు? మనం దాన్ని తట్టుకోగలుగుతామనే నమ్మకం లేకపోతే, లేదు దీన్ని మనం తట్టుకొని ముందరికి వెళ్తే మనకి ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది అని అనుకోకపోతే ఆ ఛాలెంజ్ మన వైపు ఎందుకు వస్తుంది? ఏదన్నా ఒక ఛాలెంజ్ వస్తుంది అంటే దాన్ని మనం ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ దిస్ ఛాలెంజ్, నేను చేసి నేను ఎలా అయినా ప్రూవ్ చేసుకొని ముందరికి వెళ్తాను అనుకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో సక్సెస్కి మంత్ర ఏం లేదు, సక్సెస్కి మంత్ర ఒక్కటే, నీ ఫెయిల్యూరే సక్సెస్కి మంత్ర. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయితే మనకి అన్ని అనుభవాలు ఉంటాయి. సో రేపు మనం చెప్తున్నప్పుడు కూడా మన స్టోరీసే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి దాన్ని ఏదో విధంగా గెలవాలనే పట్టుదలతో మళ్ళా దాని వైపు కృషి చేస్తూ అడుగులు వేస్తూ ముందరికి వెళ్తాం కదా. సో ఒక ఫెయిల్యూర్ దగ్గరే చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మనం ఎలా దాటుకొని ముందరికి వచ్చినాము, మనల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కావచ్చు, లేదు ఉన్న ఏదన్నా ప్లేస్ మనకి మనం గొప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. సో మనం ఇవన్నీ దాటుకొని మనం వచ్చినాము అంటేనే మనల్ని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేసుకోవాలన్నమాట. అరే మనం ఇంత చేసి వచ్చినాం, ఇంత చూసి వచ్చినాం. సో ఎప్పుడైతే మనలో మనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందో ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకున్న తర్వాతే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడన్నా కానీ
అప్రూవ్ చేసుకున్న తర్వాతనే అప్రూవల్స్ వస్తాయి ఎదుటి వాళ్ళ నుంచి. అండ్ ఇక్కడ ప్లెజర్ కింద మౌజ్ ఉంది. మౌజ్ ఏదన్నా కానీ ల్యాబ్లో టెస్ట్ చేయాలంటే పాపం ఫస్ట్ టెస్ట్ చేసే ప్రాణి ఏది? మౌస్. దీనిపైన టెస్ట్ చేసి మనకి సక్సెస్ అయితే అప్పుడు మనకి వ్యాక్సిన్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఈ బుజ్జి ప్రాణి ఏం చెప్తోంది? యు ఆర్ ఓవర్ లుకింగ్ సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, సో పే క్లోజర్ అటెన్షన్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కొన్నిటినంట మనము దాటేస్తున్నామంట, ఇదేముందిలే అని. సో అలా దాటేయకండి, ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని ఇంకొంచెం శ్రద్ధతో గమనించి తర్వాత నిర్ణయాలు తీసుకోండి అంటున్నారు. కరెక్టే కదా? దీనికి వ్యాక్సిన్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. సో డోసేజ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, వేస్తే ఇది ఈ కొన్ని నిమిషాలు ఎలా ఉంది, ఆ నిమిషాలు దాటేసిన తర్వాత ఆ గంటల్లో ఎట్లుంది, లేకపోతే ఆ రోజంతా ఎట్లుంది, దాన్ని క్లోజ్ అబ్జర్వేషన్లో పెడితేనే కదా ఆ వ్యాక్సిన్ మన పైన యూజ్ చేయొచ్చా లేదా, ఆ వ్యాక్సిన్ మనకు పనికొస్తుందా లేదా అని చెప్పి ఫార్మస్యూటికల్ కంపెనీస్ బయటికి తీసుకొని వస్తాయి. సో అలా మాదిరా దేన్ని కూడా మనం దాటేయద్దండి. డోంట్ ఓవర్లుక్ ఎనీథింగ్. ఎవ్రీ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఆ క్లోజ్గా ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడే మనకు ఆ చిన్న చిన్న సంతోషాలు బయటపడతాయి. ఒక్కొక్కసారి మనం వాటిని దాటేస్తూ ఉంటాం అనమాట. ఎవరో మన గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు, మనం ఏంటంటే తొందరలో మనం వాళ్ళని దాటేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో మనం అప్పుడు ఆ చిన్న చిన్న కాంప్లిమెంట్స్ని మనం మిస్ అవుతున్నాం. సో ఎవరన్నా మనల్ని ఒక నిమిషం పలకరిస్తే, అమ్మే అనుకోండి, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం, నానా అంటుంది, మా నేను బయటికి వెళ్ళాలి, నాకు తొందరగా వెళ్ళాలమ్మా, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాలే, నేను మళ్ళీ వచ్చి వింటాలే, అవన్నీ వెళ్ళిపోతాం. అసలు అమ్మ ఏం చెప్పాలనుకునిందో, అమ్మ మన కోసం ఏదన్నా తినడానికి మంచి స్నాక్ ప్రిపేర్ చేసిందేమో, లేకపోతే అమ్మ మనకి ఏదన్నా బయటికి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే బయటికి వెళ్దామని అడుగుతుందేమో. అసలు ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాలి కదా. నా ఎగ్జాంపుల్ కొంచెం సిల్లీగా ఉండొచ్చు, కానీ ఇంటెంట్ అయితే మీకు అర్థమైంది కదా. సో అదే. అండ్ మనం ఇప్పుడు టారో కార్డ్స్తో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ పంపిస్తున్న బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తోందంటే, మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరు మంచిగా చేస్తున్నారు కాబట్టే మీకు ఇంత మంచి మంచి బ్లెస్సింగ్స్, మీకు ఇంత మంచిగా లైఫ్ ఇట్లుంది, ఇంకా బెటర్ అవుతుంది అనే ఈ సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే వీటిని తీసుకొని మనం ఇంకొంచెం పాజిటివ్గా ముందరికి వెళ్ళిపోదాము. మనకి టారో ఏం చెప్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ అసలు మీకు ఎందుకు వచ్చింది అంటే, మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాం, లేకపోతే మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎందుకు ఇలా ఆలోచించకూడదు అని చెప్పి యూనివర్స్ కానీ మన స్పిరిచువల్ టీమ్ కానీ మనకి ఈ మెసేజెస్ ఎందుకు పంపిస్తున్నారో చూద్దాం. డెవిల్, ఓకే, 2 of Wands, Queen of Swords. బ్యూటిఫుల్. నాకు అర్థమైంది ఇక్కడ మనకి సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, దిస్ ఇస్ గుడ్ టైమ్ టు గో ఆన్ ఎ న్యూ అడ్వెంచర్ ఎందుకు వచ్చింది, డెవిల్ ఎందుకు వచ్చింది. మనం పాజిటివ్గా థింక్ చేయాలనుకుంటాం, కానీ ఏమవుతుంది, మళ్ళీ ఏదో చిన్నది కనిపిస్తుంది, మళ్ళీ ఏంటంటే మళ్ళీ మనం నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం. మనం స్ట్రిక్ట్గా డైట్ చేయాలనుకుంటాం, మళ్ళీ ఎమ్మిగా ఏదో ఫుడ్ కనిపిస్తుంది, మళ్ళీ ఏంటంటే మనం టెంప్ట్ అయిపోయి తినేస్తాం. ఈ రోజు నుంచి నేను ఎలా అయినా ఎక్సర్సైజ్ చేయాలి, నేను ఇంత 30 minutes 40 minutes ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం, కానీ ఇంకొంతసేపు నిద్రపోతే బాగుంటుంది కదా, అయ్యో అప్పుడే నిద్ర లేయాలా, పర్వాలేదు రేపటి నుంచి చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసేస్తాం. సో అలా మాదిరి ఏమవుతుంది, మనం బెటర్ అవ్వాల్సిన దగ్గర మనం దాన్ని ఏం చేస్తున్నాము, ఏదో టెంప్టేషన్స్ వల్ల, ఏవో మనకి డిస్ట్రాక్షన్స్ వల్ల మనం డిస్టర్బ్ అయిపోయి ఆ టెంప్టేషన్స్కి లొంగిపోయి మనం చేయాల్సింది మనం చేయట్లేదు. ఎప్పుడైతే మనం చేయాల్సింది మనం అప్పుడు చేయమో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్సే తీసుకుందాం. ఫుడ్ టెంప్ట్ చేస్తుంది, తినేస్తున్నాం, తినేస్తే చేయాల్సినంత ఎక్సర్సైజ్ చేయట్లేదు, క్యాలరీస్ ఏమవుతుంది, డెఫిషియెంట్లో లేం మనం, ఎక్సెస్ క్యాలరీస్ ఉన్నాయి. ఎక్సెస్ క్యాలరీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ
ఫ్యాట్ అవుతుంది. ఎప్పుడైతే లావ్ అవుతామో చూసేవాళ్ళు నువ్వు లావ్ అయ్యావా, నువ్వు లావుగున్నావా ఇట్లా అంటారు. అన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అయ్యో నేను తగ్గాలనుకున్నా కదా, నేను లావ్ అయినాను అన్నారే, అయ్యో నేను లావ్గా ఉన్నానేమో, నేను బాగలేనేమో, ఈ డ్రెస్ నాకు అంత మంచిగా అనిపించదేమో, నాకన్నా తను బాగుందేమో. ఇవన్నీ ఏంటి? ఇన్సెక్యూరిటీస్. ఏమవుతుంది? ఇన్సెక్యూరిటీస్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము, మనం కాన్ఫిడెంట్గా ఉండలేము, మనం చేయాలనుకున్న దానిపైన మనకి శ్రద్ధ ఉండదు, మనం న్యూ అడ్వెంచర్స్ని మిస్ అయిపోతున్నాము. సో మనం చేయాల్సింది మనం చేసి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి వీటి నుంచి మనం తప్పించుకోగలిగితే మనం చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. మనం కొత్తగా ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఛాన్స్ దొరుకుతుంది. అలానే ఇక్కడ ప్యూరిటీ కింద క్యామెల్ కింద మనకి 2 of Wands వచ్చింది. 2 of Wands అంటే ఏంటి తెలుసా? లైక్ మనకి చాయిసెస్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉంది. ప్లస్ 2 of Wands అంటే కొత్త పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయనే సంకేతాలు కూడా వస్తాయన్నమాట దీని నుంచి. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ట్రస్ట్ దట్ యూ హ్యావ్ ద రిసోర్స్ టు గెట్ త్రూ ద ఛాలెంజెస్ బిఫోర్ యూ క్వశ్చన్ మార్క్. సో మనం ఏదన్నా ఒకటి చేసే ముందరే మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు. మన చాయిస్ ఏదైతే ఉందో దానిపైన మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకసారి చూస్ చేసుకున్నామంటే కష్టమో నష్టమో దాన్ని ఎలా అయినా కానీ మనం ఛేదించగలగాలి. అది ఎప్పుడు చేయగలుగుతాం? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కన్ను 2 కళ్ళకి ఒకటే కలర్ లేదు, ఒకటొక కలర్ ఉంది. అంటే ఏంటి? మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో మీకు ఆప్షన్ ఉంది. కాకపోతే మీరు ఆ ఆప్షన్స్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోలేకపోతున్నారు, లేదు ఆ ఆప్షన్స్ వెనకలు ఉన్న ఛాలెంజెస్కి భయపడన్నా మీరు ఆ కమిట్మెంట్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ ఉన్నారు, ఎప్పుడైతే మీరు అన్ని విధాలుగా ఫిజికల్గా ఎమోషనల్గా మెంటల్గా ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ ఉంటారో మీకు అప్పుడు భయం ఉండదు. మీకు ఏది ఇచ్చినా ఒకటే, నువ్వు ఈ దారిలోంచి ఇంటికి వెళ్తావా, ఈ దారిలోంచి ఇంటికి వెళ్తావా అంటే ఏ దారిలోంచి వెళ్ళినా కానీ అల్టిమేట్గా ఇంటికే వెళ్తాం మనం. సో ఈ దారి అయితే ఏముంది, ఈ దారి అయితే ఏముంది, ఈ దారిలో వెళ్తే ఒక 5 నిమిషాలు ముందర వెళ్తానేమో, ఈ దారిలో వెళ్తే ఒక 5 నిమిషాల తర్వాత వెళ్తానేమో. టైం ఒక్కటే డిఫరెన్స్ వస్తుంది, కానీ రీచ్ అయ్యే పాయింట్ అయితే ఒకటే. అలా మాదిరి లైఫ్లో మనం ఏది చేసినా కానీ కొన్ని చేసిన దానివల్ల తొందరగా మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవుతాం, కొన్ని చేసిన దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఎలా అయినా కానీ నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏదో విధంగా దాన్ని సాధించడానికి చూస్తాం. కాబట్టి మీరు ఏ విధంగా సాధించాలనుకుంటున్నారు, ఎలా సాధించాలనుకుంటున్నారు అనే దాన్ని పక్కాగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు అడుగులు ముందరకు వేయండి. అప్పుడు మనం ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నప్పుడు మనకి వెళ్ళే దారి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ దానిపైన వర్కౌట్ చేసినాం కదా. సో తొందరగా ఈ ప్యూరిటీ లేక వస్తారనమాట, ఆ ప్లెజెంట్ లిస్ట్లోకి వస్తారు. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, స్విచ్ వర్డ్ అక్క అంటారు కదా. ఈ పైల్ వాళ్ళకి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, మ్యాజిక్ ఎక్కడో లేదు, మ్యాజిక్ నాలోనే ఉంది, నేనే మ్యాజిక్, నేనే అద్భుతం. సో నేనేమన్నా చేయగలుగుతాను, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు మీకు వస్తుంది ఈ పవర్ఫుల్ మెసేజెస్ వల్ల. ఇక్కడ పోర్టల్ ఓపెన్ అయింది, ఇక్కడ ఆ దారి ఇట్లనే చూపిస్తుంది. సో ఈ దారిలోంచి దాంట్లోకి వెళ్ళాలి, ఈ చీకటి నుంచి ఆ వెలుగులోకి వెళ్ళాలి. సో ఈరోజు గురువులు అదే గైడ్ చేస్తున్నారు. ఈ గైడెన్స్ తీసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి ఛాలెంజెస్నైనా కానీ మనం ఫేస్ చేయాలి. అల్టిమేట్గా మనం సెక్యూర్డ్ ప్లేస్లోకి మనం రీచ్ అవ్వాలి. అండ్ అక్కడ వెళ్ళేటప్పటికి మనకి ఏం రిగ్రెట్స్ ఉండకూడదు, మనం హ్యాపీగా ఉండాలి. మనం ఏదైతే చేసినామో దాంతో మనం చాలా సంతృప్తికరంగా ఉండాలి, మనం గర్వంగా ఉండాలన్నమాట. దట్ నేను ఇవన్నీ చేసి వచ్చినాను అని రేపు చెప్పుకోవాలన్నమాట మనం 10 మందికి, ఆ విధంగా. సో ఇక్కడ ప్లెజర్, మౌస్, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఈజ్ ద టఫెస్ట్ క్వీన్. ఒక విధంగా ఈమెకి ఛాలెంజెస్ అంటే అసలుకి నేను ఎలాంటి పజిల్ అయినా కానీ నేను సాల్వ్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. షీఈ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. చూడండి, చేతిలో కత్తి పెట్టుకొని ఎప్పుడు ఎవర్ రెడీ, ఏదైనా చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఆ విధంగా మనం
మనం చేస్తున్న దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకి ప్రతి మూమెంట్ ప్లెజరబుల్ మూమెంటే. ప్రతిదీ మనకి ప్లెజర్ని ఇస్తుంది. మనం దాంట్లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ మనకి అంటే ఇప్పుడు మనం ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు అనే ఒక లెసన్ నేర్చుకుంటున్నాం కదా. ఈ లెసన్, ఈ చిన్న పాయింట్ మనకు అర్థమైందంటే మనం లైఫ్లో ఎప్పుడు నిరుత్సాహపడం. బేసిక్గా నిరుత్సాహం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా వస్తుంది. ఒక్కొక్కసారి నేను రీడింగ్స్ చేస్తూ ఉంటాను, అంటే ఇది జనరల్ రీడింగ్స్, ఇవి వీడియోస్ చేస్తూ ఉంటాను. కొన్ని ఏంటంటే మంచిగా పోతాయి, కొన్ని మంచిగా పోవు. అది దాంట్లో కంటెంట్ మంచిగా ఉంటుంది, అరే ఇది ఇంకొంతమందికి రీచ్ అయినంటే బాగుండు కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అది రీచ్ కాలేదని చెప్పి నేను అక్కడికే బాధపడుతూ ఉంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో రాదు కదా. సో మీరు అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎక్కడన్నా మన కాలిక్యులేషన్స్ తప్పిందంటే పర్వాలేదు, ఏం కాదు. ఈరోజు కాకపోతే రేపు వస్తుందేమో దానికి. ఈరోజు అది ఇంతమందికే అవసరం ఉంది, లేకపోతే ఇంతమందికి అది పనికొస్తుంది. రేపు ఒక రోజు ఉంది కదా, రేపు అనేది ఉంది కదా. సో ఈరోజు మనం చేయాల్సింది మనం కరెక్ట్గా చేసేసినామంటే రేపు దాని అంతటా అదే మనకి తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా కొత్త ఇట్లా మాదిరి దారులు. సో మనం వెళ్ళే కొద్దికి ఏంటంటే మనం మొండోళ్ళం కదా, మనం వదిలేయట్లేదు, మనం ఏదో విధంగా దీన్ని సాధించుకోవాలనుకుంటున్నాం. సో ఎవరైతే మొండోళ్ళు ఉంటారో వాళ్ళు అల్టిమేట్గా గెలుస్తారు, వాళ్ళే విజయం పొందగలుగుతారు. ఎందుకంటే వాళ్ళలో ఆ పట్టుదల ఉంది, వాళ్ళకి ఆ పిచ్చి కోరిక ఉంది, దట్ నేను ఎలానా గెలవాలి, నేను ఎలానా సాధించుకోవాలి అని. మీలో ఆ పిచ్చి కోరిక ఉంది, మీరు అందుకనే గెలుస్తారు. బ్యూటిఫుల్. నేను ఇప్పుడు ఒక ఏంజిల్ ఆన్సర్స్ తీస్తాను. ప్లీజ్ నేను మళ్ళా చెప్తున్నాను, క్వశ్చన్ ఏదన్నా ఉంటే ప్లీజ్ నోట్ చేసుకోండి. భారంగా అనిపించవచ్చు, బ్యాలెన్స్ స్టేట్లో లేను అనుకోవచ్చు, నేను ఇంకొంచెం నా పైన వర్కౌట్ చేయాలి అనే ఫీలింగ్ ఉండొచ్చు. పర్వాలేదు, ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఇట్ ఈజ్ ఓకే. మనకి అల్టిమేట్గా మనకు ఆ హ్యాపీనెస్ కావాలి, మనం ఆ ప్లెజరబుల్ జాయ్ఫుల్ ఫేజ్లో మనం ఉండాలి అంటే మనం కొంచెం కష్టపడాలి. కష్టం లేకపోతే ఫలితం లేదు. ఈరోజు ఎంత కష్టపడితే రేపు అంత సుఖపడతాము. కాబట్టి మనం కష్టం వస్తుందంటే బాధపడకూడదు. ఈ కష్టం వెనకాల ఇంకొక సుఖం ఉంది. అది కొంతమందికి చాలా తొందరగా రావచ్చు, కొంతమందికి కొంచెం టైం తీసుకోవచ్చు. నేను చెప్పినాను కదా, అల్టిమేట్గా అయితే డెస్టినేషన్ ఒక్కటే. ప్రతి ఒక్కరం పుడతాము, ప్రతి ఒక్కరం వెళ్ళిపోతాం. అల్టిమేట్ డెస్టినేషన్ అయితే అదే. ఈ మధ్యలో మనం ఏదైతే చేస్తున్నామో ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఒకరి లైఫ్ ఒకలాగుంటుంది, ఇంకొకరి లైఫ్ ఇంకొకలాగుంటుంది. సో మనకన్నా బెటర్గా ఉండే వాళ్ళని చూసి మనం బాధపడుతుంటే మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకా. సో కంపారిజన్ ఎప్పుడైనా కానీ మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయగలుగుతాం అన్నమాట. మనకు కావాల్సిన దాని వైపు మనం ఇంకొంచెం బెటర్గా అడుగులు వేయగలుగుతాం. మనకన్నా బాగున్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉంటాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకొంచెం అబండెన్స్ తీసుకొని వస్తుంది. కంప్లైంట్ ఉన్న దగ్గర అబండెన్స్ ఉండదంట. మనము కంప్లైంట్ చేస్తుంటాం కదా, నాకు ఇది లేదు అది లేదు అన్న దగ్గర అబండెన్స్ ఉండదంట. మనకి ఉన్నదానికి మనం గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్న దగ్గర మనకి ఇంకొంచెం అబండెన్స్ క్రియేట్ అవుతుందంట. సో ఆర్ యూ రెడీ? నౌ లెట్స్ ట్రై. నేనైతే తీస్తున్నాను, మీరు క్వశ్చన్ అయితే రెడీగా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏంజిల్ ఆన్సర్స్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ క్వశ్చన్కి ఇస్తున్న ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. ఒక కార్డ్ ఫ్లై అయితే, థ్యాంక్ యూ. లుకింగ్ ఫర్ ఎ సైన్. మీరు ఏదన్నా సైన్ కోసం చూస్తున్నారా? ఈ వీడియోనే ఆ సైన్, ఇదే ఆ సంకేతం. సో ఇంకా లేచి స్టార్ట్ చేయండి. మీరు ఏం అవ్వలేదు లైఫ్లో, అన్నీ మన మంచిగా జరుగుతుంది. నాకు తెలిసి ఈ కార్డ్ కూడా ఫ్లిప్ అయింది. సో నేను ఈ ఫ్లిప్ అయిన కార్డ్ని కూడా తీసుకుంటున్నాను. ఇట్స్ అప్ టు యూ. లుకింగ్ ఫర్ ఎ సైన్, దిస్ ఈస్ ద సైన్. నవ్ ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ యాక్ట్ ఆన్ ఇట్. ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకొని మనం ముందరికి వెళ్తామా? మనం అలాగని మార్పులు చేర్పులు చేసుకొని ముందరికి వెళ్తే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్
టాప్ ఆఫ్ ద డెక్ ఎలా అయినా కానీ తీసుకోండి. చూడండి, దీన్ని నేను ఒక్కొక్కసారి బాటమ్ ఆఫ్ ద డెక్ అంట, దీన్ని ఒక్కొక్కసారి టాప్ ఆఫ్ ద డెక్ అంట. ఇట్ల నుంచి చూస్తే ఇది టాప్, ఇట్ల నుంచి చూస్తే ఇది బాటమ్. ఏదన్నా మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. సో ఇక్కడ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్? మీరు ఏవో సైన్స్ కోసం చూస్తున్నారు. ఈ సైన్ ఏంటంటే ఇదే వీడియో. లేదు మీకు రోజు ఏదో చెప్తోంది దట్ యు నో లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు అల్టిమేట్గా వస్తుంది అని చెప్పి. కానీ మనం వినట్లేదు. సో ఎప్పుడైతే మనం వింటామో ఇట్స్ అప్ టు యూ. అందుకనే మీరు వింటే మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట. లేదు అనుకుంటే ఇంకొన్ని రోజులు అక్కడే మనం ఆ చీకట్లోనే వెతుక్కుంటూ ఉంటాం. ఆ వెలుగు కనిపించదు. కళ్ళు గట్టిగా మూసుకునేసి నాకు వెలుగే కనిపించట్లేదంటే ఎట్లా? కళ్ళు తెరిస్తేనే కదా వెలుగు కనిపిస్తుంది. కళ్ళు గట్టిగా మూసుకున్నంత వరకు చీకటే కనిపిస్తుంది. అదే చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2. ఎవరైతే ఈ కార్డ్ లేదు పేర్లు ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం చూద్దాం ఫస్ట్ మనకు వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి, లేదు మనకు వస్తున్న ఆ సంకేతాలు ఏంటి, లైక్ లైఫ్ ఎలా మారుతుంది, మనం ఎలా మారబోతున్నాము, ఈ మారుతున్న టైం మనల్ని దేంతో పరిచయం చేయబోతుంది. లైఫ్ ఏ రోజుకి ఆ రోజు మనకు కొత్త పరిచయమే. దట్ యు నో ఈరోజు రాత్రి నిద్రపోతే రేపు లేస్తామో లేదో తెలియదు. చాలా మందితో కంపేర్ చేస్తే నిజంగానే మన లైఫ్ ఎంత బ్లెస్డ్ అంటే మనం అట్లీస్ట్ టైంకి తినగలుగుతున్నాము, మన మొబైల్కి రీఛార్జ్ చేసుకోగలుగుతున్నాము, మనకు ఆ నెట్ ఉంది, మనం ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కానీ ప్రతి ఒక్కటి మనం చూడగలుగుతున్నాము, మనం తెలుసుకోగలుగుతున్నాము, మనకు ఆ అవగాహన ఉంది. వీఆర్ బ్లెస్డ్ ఇన్ మెనీ వేస్. నిజం చెప్పాలంటే దానికోసం మనం ఒక్కసారి యూనివర్స్కి, మన స్పిరిచువల్ టీమ్కి, దేవుడికి, అందరికీ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ సో అబండెంట్లీ, ఫర్ మేకింగ్ అస్ సో రిచ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు నో వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ అండ్ వీఆర్ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ఫ్యూ థింగ్స్ కదా. లైక్ మనం గుర్తించగలుగుతున్నాం, మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఆ విధంగా మన కోసం వస్తున్న పవర్ఫుల్ మెసేజెస్ అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక విధంగా మనకి ఏదో మంచి జరగబోతుంది. అరే నాకు ఇది చేస్తుంటే నాకు గుర్తొచ్చింది, ఈరోజు July 20th, రేపు July 21st. సో రేపటితో ఛానల్ పెట్టి 1 year అవుతుంది. రేపు July 21st గురు పౌర్ణిమ. వావ్, నాకు ఈ రీడింగ్ నేను అసలు కంప్లీట్గా మర్చిపోయాను. నాకు మీ పైల్ చదువుతున్నప్పుడే నాకు అది గుర్తొచ్చింది. సో ఇలాంటి ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఏవో ఉన్నాయి. సో లైఫ్లో మనకి ఏదో మార్పు వస్తుంది. ఆ మార్పుకి ఇట్స్ ది సైన్. ట్రస్ట్, నమ్మండి దట్ చేంజ్ వస్తుంది అని. హీలింగ్ కయాస్, ఏవైతే మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి సొల్యూషన్స్ వస్తున్నాయి. ఆ సొల్యూషన్స్ నుంచి మనకి హీలింగ్ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్, ముందరికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చూడండి, ఇట్స్ అ ప్లెజెంట్. టాప్ ఆఫ్ ద డెక్లో ఐ వాంట్ టు షో యూ లవ్. హౌ బ్యూటిఫుల్ దీస్ కార్డ్స్ ఆర్ కదా. ఐఎమ్ యూజింగ్ దెమ్ ఫర్ ది ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. సో ఏదన్నా మన నమ్మకం పైనే ఉంది. మనం ఎలా నమ్మితే యూనివర్స్ మనల్ని అలా బ్లెస్ చేస్తుంది. నెలవంక ఎంత ప్లెజెంట్గా ఉంది. కలర్స్ చూడండి, ఈ సీనరీ చూడండి. దీన్ని చూస్తూ మనం ఎంతసేపైనా ఉండొచ్చు. సో అలా మనం మంచి చూస్తే మనకి మంచి వస్తుంది. సో మనం మంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ సైక్లోన్. సో ఇది ఎట్లున్నా కానీ ఇక్కడ నుంచి అందమైన సీతాకోక చిలుకలు వస్తున్నాయి చూడండి. కలర్ఫుల్ బటర్ఫ్లైస్ వస్తున్నాయి బయటికి. సో కయోస్ అంటే ఏంటి? ఒక కాన్ఫ్లిక్ట్, ఒక గొడవ, ఒక అలజడి. ఆ అలజడి నుంచి మనకి రిలీఫ్ వస్తుందంట. సో హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. హీలింగ్ అంటే ఏంటి? మనం బెటర్ అవుతున్నాం. సో ఎలాంటి హల్చల్ జరుగుతున్నా కానీ మన చుట్టుపక్కల మనం దాంట్లో పార్ట్ అవ్వాలనుకోవడం లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఒకరితో ఒకరు ఎంగేజ్ అయిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి బేసిక్గా అర్థం కాదు ఏం జరుగుతోంది అని.
వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు. ఎందుకంటే మాటల యుద్ధం జరుగుతోంది, లేకపోతే వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సీన్. వాళ్ళు అక్కడ పాత్రధారులు, వాళ్ళ పాత్రలు నిర్వర్తించడానికి వాళ్ళు చాలా ఏమంటారు సీరియస్గా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎవరైతే ఒకరు గమనిస్తున్నారో, ఈ గమనించే వాళ్ళకి వీళ్ళేం మాట్లాడుతున్నారు లేకపోతే వీళ్ళేం చేస్తున్నారు అనే దానిపైన పూర్తి అవగాహన ఉంది. సో ఇక్కడ ఎవరైతే దీని లోపల ఇన్వాల్వ్ అయిపోయి కొట్లాట్లోనో లేకపోతే ఈ డిస్కషన్లోనో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళకన్నా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది. కాబట్టి మనం ఇలా ఇన్వాల్వ్ అయిపోదామా, ఇలా గమనిస్తూ ఉందామా? సో ఇక్కడ సాక్షి ఎవరు, విట్నెస్ ఎవరు? దిస్ పర్సన్ ఈజ్ ద విట్నెస్. సో ఎప్పుడైనా కానీ మనం ఆ విట్నెస్ లాగా ఉన్నామనుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అవుతామో ఈ కయోస్ అనేది ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. అరే ఒక మాట అనిపించుకోవడం కానీ లేదు ఏదన్నా కావచ్చు, అదేంటంటే ఆలోచనలు కావచ్చు, ఆ నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాము, ఒకలాంటి డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ అబ్జర్వర్కి ఎవరైతే ఈ సాక్షి ఉన్నారో ఇది చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది, సిచ్యువేషన్ని బెటర్గా అనలైజ్ చేయగలుగుతారు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం తెలుసుకుంటాం. ఒకటి మనము అనుభవపూర్వకంగా అన్నా దేని గురించి అన్నా తెలుసుకుంటాం, లేకపోతే చూసన్నా నేర్చుకుంటాం, ఎవరన్నా చెప్తే విని అన్నా నేర్చుకుంటాం. సో ఆ విధంగా మనం ఒక సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు నేర్చుకోవడానికి. చూసన్నా నేర్చుకోవచ్చు, వినన్నా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం చూసో వినో నేర్చుకుంటామో మనం వీఆర్ బ్లెస్డ్. ఎందుకు మనం ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనం నేర్చుకోవడం లేదు, మనం చూసి విని నేర్చేసుకున్నాం. కాబట్టి మనం ఆ ఎండ్కి వెళ్ళాం అన్నమాట. సో ఈ ఎండ్లోనే మనం సేఫ్గా ఉంటాం. కాకపోతే లైఫ్ మనకి అన్నీ చూపిస్తుంది, నేర్పిస్తుంది. మనల్ని మనం చూసి విని నేర్చుకోకపోతే మనల్ని ఎత్తుకొని ఆ సిచ్యువేషన్లో పెట్టేసి ఇప్పుడన్నా నేర్చుకో అని చెప్తుంది. కాబట్టి అలా ఏదో విధంగా మనం నేర్చుకొని మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకా బెటర్ అయ్యి మనం ముందరికి వెళ్తున్నాం. చూడండి పచ్చగా ఈ దారి చూడండి, అసలుకి గోల్డ్ కలర్లో ఉంది. ఇక్కడ సూర్యుడు చాలా బ్రైట్గా ఆ గోల్డ్ కలర్లో మనకు ఒక పాత్ని గోల్డెన్ ఎల్లో కలర్లో మనకు ఒక పాత్ క్రియేట్ చేస్తున్నారు. వీఆర్ బికమింగ్ రిచ్. సో మన అనుభవాలే మనల్ని ఇంకా చాలా రిచ్గా తయారు చేస్తున్నాయి అన్నమాట. మనం ధనవంతులు అవుతున్నాం. ఇలాంటి అనుభవాలన్నిటినీ కూడగట్టుకొని మనం లైఫ్లో మనకి కొన్ని స్టోరీస్ ఉన్నాయి, మనము కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అది నయాన్నో భయాన్నో ఇష్టపూర్వకంగానో ఇష్టం లేకుండానో ఏదో విధంగా, కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకు ఆ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్నప్పుడే మనం దేన్నైనా కానీ ఇంకా బెటర్గా తెలుసుకోగలుగుతాం కదా. అనుభవం మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ నేర్చుకున్న పాఠాలు మనల్ని చాలా ముందుకు తీసుకొని వెళ్తాయి. సో మనం లైఫ్లో అంత ముందరికి వెళ్ళాలి అంటే మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి, చాలా అనుభవాల్ని మూటగట్టుకోవాలి. సో చాలా నమ్మకంగా మనం అనుభవించినటివి ఏవన్నా కావచ్చు, వాటి నుంచి మనం మంచి పాఠాలు తీసుకొని మనం ముందరికి వెళ్తున్నాం. బెటర్ సోల్ అయ్యి మనం బెటర్గా మన వర్షన్ని ఇంకొంచెం బెటర్ చేసుకొని మనం ముందరికి వెళ్తున్నాం. సో బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ అందుకనే మనం ఈ ప్రేమకు అర్హులం. అండ్ మీకు అనిపించి ఉండొచ్చు పైల్ నెంబర్ 1 వాళ్ళకి మటుకు టాప్ ఆఫ్ ద డెక్లో ఏ కార్డ్ వచ్చిందో చూపించలేదని. పైల్ నెంబర్ 1 వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చింది. సో ఎవరైనా పైల్ నెంబర్ 1 చూసి పైల్ నెంబర్ 2 చూస్తుంటే హ్యాపీనెస్ వచ్చింది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. నాకు ఈ వీడియో నిజంగానే చాలా చాలా స్పెషల్. నేను అసలు మర్చిపోయాను. రేపు 21st తెలుగులో నేను టారో ఫర్ సోల్ పెట్టి 1 year అయిపోయిందా. అప్పుడే 1 yearలో నేను ఎంతమంది బ్యూటిఫుల్ సోల్స్ని కలిసినాను. నాకు మీ ఒక్కొక్క కమెంట్ నాకు ఎంత ఎనర్జీని ఇస్తాయో. నాకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకు ప్రతి వీడియోకి వాళ్ళ కమెంట్ పెడుతుంటే అరే మనం
అసలు ఎంత బ్లెస్డ్ కదా. అలా మాదిరా మన ఇంటాక్ట్ ఫ్యామిలీ, ఇప్పుడు మనమందరం ఒక ఫ్యామిలీ, మన కోసం ఎవరన్నా ఒక చిన్నది చేస్తుంటేనే మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. మీ ఒక్కొక్క కమెంట్ నాకు అంత హ్యాపీనెస్, అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకా కట్ చేసినానో లేదా నాకు ఫైల్ నెంబర్ 1లో కూడా నాకు అదే కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఎందుకో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కెమిలియాన్, స్నో లెపర్డ్, కివి కివి, టాప్ ఆఫ్ ద డెక్లో రాటల్ స్నేక్. ఫైల్ నెంబర్ 1 చూసి వచ్చిన వాళ్ళు అనుకుంటా అంటారు, మాకు మట్టుకు ఆ టాప్ ఆఫ్ ద డెక్లో ఏం కార్డు ఉన్నిందో చూపించలేదు మ్యామ్ అని. ఇట్స్ ఓకే. ట్రస్ట్ కింద కెమిలియాన్ వచ్చింది. ఇక్కడ కెమిలియాన్ అంటే ఏంటి? ఊసిరి వెళ్ళి రంగులు మారుస్తూ వెళ్తుంది. ఈ రంగులు మారుస్తూ ఊసరి వెళ్ళిని ఎంతసేపైనా మనం ఏ సెన్స్లో యూజ్ చేస్తాము? ఎవరికి తగిన మాటలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతుంటే, అరే ఊసరి వెళ్ళిలాగా ఉండద్దు, ఏ గుమ్మానికి ఆ తలుపులాగా ఎక్కడ ఎట్లా ఉండాలో అక్కడ ఉండి ఎట్లా వెళ్ళిపోతున్నావు అని. కానీ ఆ ఊసరి వెళ్ళి ఆ పని ఎందుకు చేస్తుంది? నేచర్లో ఊసరి వెళ్ళి ఇంకొక దానికి ఆహారం అయిపోకూడదు అనుకుంటే, అది ఇప్పుడు చెట్టు పైన ఉంటే చెట్టు పచ్చగా ఉంటే అది పచ్చ రంగులో ఉన్నిందనుకోండి, అక్కడున్న ప్రెడేటర్స్ నుంచి అక్కడ ఏవైతే యానిమల్స్ ఉంటాయో దాన్ని కాపాడుకుంటుంది. అంటే దాని రక్షణార్థం అది దాన్ని యూజ్ చేస్తుంది. సో అందుకని అంటే అది అడాప్ట్ అవుతుంది ఆ విధంగా, దాన్ని అది అలా మలుచుకోగలుగుతుంది. ఆ మలుచుకోవడం అనేది ఎంత గొప్ప గుణం కదా. సో అందరూ వాళ్ళు అట్లా మార్చుకోగలుగుతున్నారు అంటే దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. యు ఆర్ ట్రస్టింగ్ ద ప్రాసెస్. ఏదైతే నడుస్తుందో దాన్ని నువ్వు కంప్లీట్గా నమ్మి నిన్ను అట్లా అడాప్ట్ చేసుకొని నువ్వు ముందరికి వెళ్తున్నావు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ మనల్ని మనం అడాప్ట్ చేసుకోగలుగుతున్నాము అంటే మనకు చాలా విల్ పవర్ ఉండాలి. సో ఏవైతే కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ మన లైఫ్లో జరుగుతున్నాయో అవి మనల్ని ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ టర్మాయిల్కి గురి చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి మన ఎమోషన్స్తో ప్లే చేస్తూ ఉంటాయి. అయినా కానీ మనం అలాంటి ఒత్తిళ్ళన్నింటినీ తట్టుకొని మనం ముందరికి వెళ్తున్నాము అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ కదా. సో మీకు ఎంత నమ్మకం ఉంటే మీరు అలా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకొని మీరు ముందరికి వెళ్ళగలుగుతున్నారు. సో అదే చెప్తుంది అనమాట యూనివర్స్ మీకు. ఏవైతే ఈ పవర్ఫుల్ మెసేజెస్లో ఆ మెసేజ్ ఏంటంటే, మీరు కనీసం అటెంప్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎప్పుడైనా కానీ ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ 3వ సారి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నమ్మండి, యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ స్నో లెపర్డ్ ఏం చెప్తోంది? టేక్ సమ్ టైమ్ ఆఫ్ యువర్ యూజువల్ లైఫ్ అండ్ స్పెండ్ ఇట్ ఇన్ సాలిట్యూడ్. ఒంటరిగా అంటే కొంచెం సేపు అయినా గడపండి. ఎప్పుడు హెక్టిక్ లైఫ్లో ఈ గజిబిజి గందరగోళాల మధ్యలో రోజు పనులు ఉంటాయి, రోజు మనకి ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనకంటూ మనకు కొంచెం టైం ఇచ్చుకొని రిలాక్స్డ్గా టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి మై కాఫీ టైం అని ఉంటుంది కదా, వాళ్ళు ఆ సిప్ని ఆస్వాదిస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. సో అలా మీకంటూ మీకు కొంచెం టైం ఇచ్చుకోండి. ఈ హడావిడిలో పడిపోయి మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడైతే మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తారో అక్కడ మీరు చాలా రిఫ్రెషింగ్గా అవుతారు. మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా, దట్ నా కోసం నేను కొంచెం మీ టైం అనుకొని ఉంటుంది కదా. సో దట్స్ వే యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అన్నిటినీ మర్చిపోయి మనకేంటంటే ఆ బ్యూటిఫుల్ ఆ సిప్ని ఎంజాయ్ చేస్తా అండి, దానిపైన ఏదైతే ఆస్వాదిస్తున్నారో దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ విధంగా అప్పుడు ఏంటంటే ఈ అలజడి ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం వదిలేస్తాం అక్కడ. సో అట్లా రోజు కొంచెం టైము ఆ సాలిట్యూడ్లో అంటే ఒంటరిగా గడుపుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఇవన్నీ ఏమున్నాయి, ఈరోజు ఇది పెద్ద విషయం, రేపటికి ఇది చిన్నదైపోతుంది. ఈరోజు వీళ్ళు నచ్చలేదు, రేపటికి మనం అసలు వీళ్ళతో ఎలా రిలేషన్షిప్ మోల్డ్ అవుతుందో మనకు తెలియదు కదా. ఈరోజు వాళ్ళ వల్ల మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు, రేపు వాళ్ళే తెలుసుకొని మారచ్చు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. మూవింగ్ ఫార్వర్డ్ we have Kiwi here. Do a walking meditation each day for the next week. సో ఇక్కడ టాస్క్ ఈ పైల్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే, నేను పైల్ నెంబర్ 1లో వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే స్విచ్ వర్డ్ ఇచ్చాను. ఇక్కడ మీకేంటంటే
మీకు రెమెడీ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ అంట మీరు వాకింగ్ చేయాలి. వాకింగ్ మెడిటేషన్ అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, మీతో మీరు ఈ సాలిట్యూడ్. సో ఈ 2 కలిపి జరిగిపోతాయి అన్నమాట. మీరు మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు వాకింగ్కి వెళ్తున్నారు, మీరు నేచర్లో అంటే మీరు వెళ్తున్న దగ్గర మీరు ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాక్ చేస్తున్నప్పుడు నేచర్ని వీటిని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఎంత బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. కొంతమందికి ఆ ఫ్రెష్ ఎయిర్ దొరకదు, కొంతమందికి ఆ టైం దొరకదు, కొంతమందికి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఏకాంతంలో మనం ఇలా వెళ్తూ ఉంటామో అక్కడ మనం చాలా జ్ఞాపకాలను కూడా మూటగట్టుకుంటాం. సో ఈ జ్ఞాపకాలు మూటగట్టుకోవడం అనేది దట్స్ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. సో అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టు. ఎందుకు యూస్ఫుల్ అంటే అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎంత బ్లెస్డ్ అని. సో మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం అసలు ఈ మెసేజెస్ ఎందుకు వచ్చింది పైల్ వాళ్ళకి. అంటే వీళ్ళు ఏ ఎనర్జీస్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళ థింకింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఈ పవర్ఫుల్ మెసేజెస్ వచ్చి వీళ్ళని హీల్ చేస్తున్నాయి. అక్కడ హీలింగ్ కయాస్ అని వచ్చింది కదా, సో అందుకని ఓకే 4 of Cups. నాట్ లీడింగ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్. సాటిస్ఫాక్షన్ లేదు, ఎంతున్నా కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఏదో మిస్ అవుతున్నాము, ఇంకా ఏదో జరగట్లేదు, ఇది జరిగితే కానీ నాకు ఇంకా ఫుల్ఫిల్మెంట్ రాదు అనేదో ఫీలింగ్ ఉంది. మనసులో ఏదో నడుస్తుంది, అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వలేదు. 44 మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, ఇక్కడ చూడండి నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, టాప్ ఆఫ్ ది డెక్లో నైట్ ఆఫ్ సోర్డ్స్. దేనికో ఫైట్ చేస్తున్నారు. సో ఆ ఘర్షణ అయితే ఉంది ఇక్కడ. ఇంటర్నల్ స్ట్రగుల్ అవ్వచ్చు, స్ట్రగుల్ ఫర్ స్టెబిలిటీ, లైఫ్ సెటిల్ అవ్వట్లేదు, ఇంకా అనుకున్న విధంగా ముందరకు వెళ్ళలేకపోతున్నాం. ఏదో చేయాలని చూస్తున్నారు కానీ అది సక్సెస్ అవ్వలేకపోతున్నారు, దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారు. ఏదైతే కావాలనుకుంటున్నారో అది దక్కట్లేదు. సో దానివల్ల ఒకలాంటి ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 4 of Cups వచ్చింది కదా, ఇక్కడ ఆల్రెడీ 3 cups ఉన్నాయి తన ముందర. మీరు కళ్ళు తెరిచి చూస్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఆలోచనలో ఇక్కడ ఏంటంటే ఈమె ఆలోచిస్తున్న కప్ ఇది. సో ఈ ఆలోచిస్తున్న కప్ కన్నా ముందర ఇక్కడ మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఈ కప్తో మ్యాచ్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే కళ్ళు తెరిచి వీటిని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. అందుకనే ఇక్కడ నమ్మకం వచ్చింది. యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ మీరు ఏదైతే ఊహల్లో ఉన్నారో లేదో, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అనుకునే దానికన్నా బెటర్ది మీకు దొరకచ్చు. మీరు జస్ట్ నమ్మండి. మూర్ఖంగా ఒకదాన్నే అనుకొని దానికోసమే మొండిగా ఉండకండి. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే అప్పుడు మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయి. అందుకనే ఇక్కడ కెమిలియాన్ ఇచ్చినట్లుగా ఉన్నారు. యూ హ్యావ్ టు అటెంప్ట్ టు డైరెక్ట్ ది కోర్స్ ఆఫ్ ఈవెంట్స్. ఏదో విధంగా దాన్ని ముందరికి పోనివ్వడానికి చూడాలన్నమాట. మనకి నచ్చినట్టు జరగట్లేదనో, లేకపోతే మనకు కావాల్సినట్లు ఉండట్లేదనో మనం దాన్ని అక్కడికి ఆపకూడదు. దాని ఎండ్ రిజల్ట్ ఏందో మనకు తెలియాలి కదా. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకండి. సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. హీలింగ్ కయాస్ కింద మనకి స్నో లెపర్డ్ కింద ఇక్కడ 4 of Wands వచ్చింది. 4 of Wands అంటే ఏంటంటే కార్డ్ ఆఫ్ కంప్లీషన్స్, కార్డ్ ఆఫ్ సెటిల్మెంట్, స్టెబిలిటీ, స్ట్రక్చర్. చూడండి 4 స్తంభాలు, ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. అండ్ ఇక్కడ కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, ఎంగేజ్మెంట్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టడం కానీ, సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఏదో పూర్తవుతుంది. కాబట్టి ఈ పూర్తయ్యేది మనం ఏంటంటే పూర్తిగా మనకి సహకారం
పూర్తిగా మన సహకారం ఉండాలి అక్కడ. కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని ఆ డెసిషన్ అయితే తీసుకున్నారంటే ఈ కయాస్ ఏదైతే ఉందో, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజాల్వ్ అయిపోయి అక్కడి నుంచి హీలింగ్ అనేది మొదలవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ విత్ కివి ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్. ఎవరన్నా వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, లేకపోతే ఎక్కడికన్నా హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళాలన్నా, లేదు ఇంకా ఏదో చదవాలన్నా, ఇవన్నిటికీ ఆ న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలన్నా మీకు అవన్నీ వస్తున్నాయి. సో నాకేదో రావట్లేదు, నాకు మనీ స్టక్ అయిపోయింది, నా మనీ ఇంకా నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా రావట్లేదు, అన్నీ వస్తున్నాయి. మనీ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది. సో మీకు ఏ విధంగా అబెండెన్స్ కావాలంటే ఆ విధంగా అబెండెన్స్ క్రియేట్ అవుతున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు అందిపుచ్చుకోవాలి అంతే. అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని మనం వాటిని అందిపుచ్చుకున్నామంటే మనం పొందాలనుకున్నటివి కంప్లీట్గా పొంది మనం ఫుల్గా సాటిస్ఫైడ్గా ఉండగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్లో అనుకున్నట్లు ఏంజిల్ ఆన్సర్స్ నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను. సో నేను చెప్పాను కదా ఫస్టే, మీరైతే ప్లీజ్ క్వశ్చన్ని రాసుకోండి. సో దట్ వస్తున్న ఆన్సర్తో దాన్ని మ్యాచ్ చేసుకోవడం మనకి బాగుంటుంది. సో ఐ థింక్ మీరైతే క్వశ్చన్తో రెడీగా ఉన్నారని. సో నేను మనకి 2 కార్డ్స్ వచ్చి బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో చూజ్ ఎ న్యూ డైరెక్షన్ వచ్చింది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు గ్యాదర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో మిగిలి ఉంది. సో మీరు ఆ గ్యాదర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి పూర్తిగా, అందుకనే ఇక్కడ కంప్లీషన్స్, ఆ కంప్లీషన్స్కి రావాలి అంటే మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్తో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ సక్సెస్. ఈ సక్సెస్ మనకు ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వబోతోంది. విల్ బి చూసింగ్ ఎ న్యూ డైరెక్షన్. ఈ సక్సెస్తో మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మీరు ఇంకా ముందరకు వెళ్ళగలుగుతారు. మీకోసం ఇంకా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, మీకు గుడ్ న్యూస్ వింటారు మీరు, ఖచ్చితంగా మీకు ఆ సక్సెస్ ఉంది. నాకు ఏమో నేను ఫేవరెటిజం చూపిస్తున్నానా ఏంటి అసలు ఈ పైల్తో. నాకు ఇంకొకటి అంటే, మీకు ఇప్పుడు కొంతమందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కొంతమంది అందంగా ఉంటారు, కానీ మీరు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అంత అందంగా లేను అనుకుంటారు. వాళ్ళకి పక్కన వాళ్ళు గుర్తు చేయాలి దట్ మీరు అందంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు నేను అందంగా ఉన్నాను అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే మన యాన్సిస్టర్ ఎవరు? అంజితాత అంటే ఎవరు? హనుమంతుడు. ఇప్పుడు హనుమాన్ ఉన్నారు కదా, హనుమంతుడు అంతే కదా, ఆయన శాపం వల్ల ఆయన పవర్స్ అన్నీ ఆయన మర్చిపోయాడు. ఆయనకి గుర్తు చేయాలన్నమాట, హనుమాన్ నువ్వు ఎగరగలుగుతావు, గాల్లో నువ్వు ఎగరగలుగుతావు, నువ్వు ఎంత పెద్దగాన్నా అవ్వగలుగుతావు, నువ్వు ఎంత చిన్నగాన్నా అవ్వగలుగుతావు, నీలో ఉన్న శక్తి అసలు ఎవ్వరికి లేరు, నీ అంత పరాక్రమంతుడు ఎవరు లేరు, నీ అంత బలవంతుడు ఎవరు లేరు, నీకు అసలుకి ఎంత శక్తి ఉంది కదా, నువ్వు చిరంజీవుడివి, నువ్వు అది ఇది అని నువ్వు చెప్తే అప్పుడు ఆయన ఇట్లా ఒబ్బిపోయి అవును నేను హనుమంతుడిని, నేనేమన్నా చేయగలుగుతాను. అలా మాదిరా మీకు కూడా ఆ బూస్ట్ అవసరం. సో ఆ బూస్ట్ అవసరం కాబట్టి ఇంతకుముందు నేను అబెండెన్స్ అని మాట్లాడినాను కాబట్టి ఇదోండి అబెండెన్స్ కూడా ఉంది మీకు. సో మనం చేయాల్సింది ఏంటంటే మూడీగా ఉండకుండా మూతి ముడుచుకొని ఉండడం, ఎవరన్నా చిన్న మాట అంటే వెంటనే దానికి అరే నువ్వు నన్ను అంటావా అని అంత ఫీల్ అయిపోయి మనం ఇలా అంతా కాకుండా మొండిగా ఉండకుండా సిచ్యువేషన్కి అనుకూలంగా మనం కూడా కొంచెం అడాప్ట్ అయిపోయి కొంచెం అడ్జస్ట్ అయిపోయి మనకు కావాల్సింది మనం తగ్గించుకోవచ్చు అనమాట. అందుకనే ఎప్పుడైతే మనం కొంచెం మొండిగా మూర్ఖంగా ఉంటామో మనకి రావాల్సింది, మనం వినాల్సింది, మనం చేయాల్సింది పూర్తిగా చేయమన్నమాట. ఎక్కడో మనం ఉడుక్కుంటాం, మనకు కోపం వచ్చేస్తుంది, మనం చేస్తూ ఉంటాం అనమాట. ఎవరో ఏదో మాట అన్నారు, ఇంకా మనం దాన్ని అక్కడికి వదిలేసి వెళ్ళిపోతాం. అది సగంలో మిగిలిపోయింది దాని రిజల్ట్ ఎట్టుంటుంది? సగంగానే ఉంటుంది, పూర్తిగా రిజల్ట్ రాదు కదా. ఎగ్జామినేషన్ రాస్తున్నాము, 100 పేపర్ రాస్తున్నాము, 50 మార్క్స్ మట్టుకే అటెంప్ట్ చేసినాము, లేసి వెళ్ళిపోయినాము. 100 out of 100 ఎట్లా వస్తుంది? ఆ 50 మార్క్స్లో కూడా మనం అన్నీ కరెక్ట్ రాసింటే 100కి 50 వస్తుంది, లేకపోతే 30 40 ఇట్లా వస్తుంది. సో అందుకనే అలా మధ్యలో వదిలేసినామో, లేకపోతే అలా మనము మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది పక్కన వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనకంతా అరకొరగానే మిగిలిపోతుంది. కాబట్టి మనం దేన్నైనా కానీ పూర్తిగా దాని అంతు చూద్దాం, పూర్తి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మనము ఆ సక్సెస్ని పొందుతాం. ఈ సక్సెస్ ఏంటంటే మనకి ఇంకా కొత్త డైరెక్షన్స్ని, మనకి ఆప్షన్స్ చూజ్ అంటున్నారు అంటే మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ నాలెడ్జ్తో నిండి ఉంటామో కెరియర్లోనే తీసుకుందాం, మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అయినప్పుడు
అరే బ్రిలియంట్ పర్సన్ రా, వీళ్ళు ఉంటే అసలుకి మనకి ఏ పనైనా కానీ టకటక మనం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి అరే మీరు మా కంపెనీకి రండి అంటే సో ఇట్లా మాదిరా స్టూడెంట్స్ అయితే మా కాలేజ్లో జాయిన్ అవ్వండి. అదే మనం మంచిగా చదువుకొని మనం ఒక మంచి జాబ్లో ఉంటే మనకి మంచి మంచి సంబంధాలు వస్తాయి, మనకి ఆప్షన్స్ పెరుగుతాయి. అందుకని మనకి కొత్త డైరెక్షన్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్త దారులు ఓపెన్ అవుతున్నాయి. అందుకని మనం హ్యాపీగా వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.